ఆచి చికెన్ మసాలా. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలను గెలిచింపించి మాజీ సీఎం కేసీఆర్ కు బర్త్డే గిఫ్ట్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన బీఆర్ఎస్ నాయకత్వానికి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా ఇంద్రేశం మున్సిపాలిటీ నిన్న వాయిదా పడడంతో నితింద పార్టీ లోపల పెద్ద చిన్న సమన్వయంతో పెండింగ్ పడడం జరిగింది. సమరాస్యంగా కులంకుశంగా మాట్లాడుకొని చైర్మన్ వైస్ చైర్మన్ గిట ఈరోజు బ్రహ్మాండంగా కలిసిమెలిసి చైర్మన్ ఎన్నిక జరుపుకోవడం జరిగింది. కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి వాళ్ళను గెలిపించి పట్టం కట్టిన ప్రజలకు అందరికీ నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ ప్రజల నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ప్రజలకు జవాబుదారీగా మీరందరూ పనిచేయాలి. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ మీ వార్డులలో ఎటువంటి సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో తీసుకొని ఇప్పటికి వాళ్ళకి అందుబాటులో ఉండి మౌలిక వసతులు కానీ ఇంకా ఎటువంటి సమస్య అయినా కానీ మీరు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల యొక్క భాగస్వాములు అయ్యి ఇలా సమస్యలు పరిష్కరించే మార్గంలో మీరు అడుగులేయని చెప్పి కోరుతూ, అలాగే నేను ఒక శాసనసభ్యునిగా పూర్తి సహకారం ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అధికార యంత్రాంగాన్ని మిమ్మల్ని జోడెద్దుల్లాగా తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ గతంలో 10 సంవత్సరాలు చేసిన ఇప్పుడు 10 సంవత్సరాలు ఈ సంవత్సరం చేసి ఇప్పుడు మనం తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, మీరు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవిస్తూ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు. ప్రజలకు జవాబుదారీగా మేము అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ అధిష్టానానికి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి, ప్రజలకు మీ అందరికీ నేను పేరు దీనికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గ్రేటర్లకు వచ్చిన రైట్. ఇంకా బీఆర్ఎస్ ను గెలిపించి కేసీఆర్ కు బర్త్డే గిఫ్ట్ ఇచ్చామంటూ మహిపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకోవడం, కేసీఆర్ ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నారో ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చామని మహిపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇంద్రేశం మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక పూర్తయిన తర్వాత అన్ని 5 మున్సిపాలిటీలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ గెలుచుకుందని, బీఆర్ఎస్ పార్టీ పురోగమించడానికి ఇదొక పునాదిగా మారుతుంది మరోసారి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి మనకు కనిపించింది. మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే బీఆర్ఎస్ లో ఆయన పూర్తిగా చేరిపోయినట్లుగా కనిపిస్తుంది. అధికారికంగా మరోసారి జాయిన్ అవుతారన్న ఒక చర్చ జరుగుతున్నప్పటికీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలు మహిపాల్ రెడ్డికి అప్పగించినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకే మహిపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించిన మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. అయితే ఈ పటాన్చెరు మున్సిపాలిటీ ఏదైతే 5 మున్సిపాలిటీలు ఉన్నాయో 5 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మొదట పోటాపోటీగా ఉండేది. కానీ మారిన సమీకరణాల నేపథ్యంలో కావచ్చు, ఎలక్షన్ దగ్గర పడుతున్న క్రమంలో మహిపాల్ రెడ్డి తన సోదరుడు మధును, తర్వాత ఆయన భార్యను కూడా ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలోకి రంగంలో దించడం, తెర వెనుక మహిపాల్ రెడ్డి పాత్ర పోషించడం మనం చూసాం. అయితే ఈ రోజు మాత్రం నిన్న ఇస్నాపూర్ ఇష్యూలో ఒకటి కావచ్చు, అక్కడ వెళ్లి స్వయంగా ఆయనే మహిపాల్ రెడ్డి ఓటు వేశారు. ఇస్నాపూర్ లో మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ కూడా తీసుకొచ్చి ఒకే కారులో వచ్చి ఓటు వేశారు. ఈ రోజు చూస్తే ఇంద్రేశంలో స్వయంగా మున్సిపల్ ఎన్నికల ఏవైతే పీఠం దక్కించుకునే క్రమంలో మహిపాల్ రెడ్డి స్వయంగా వచ్చి వారిద్దరికి సన్మానం చేశారు, చైర్మన్, వైస్ చైర్మన్. ఈ మొత్తం తతంగం చూస్తే మహిపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో మళ్ళీ బీఆర్ఎస్ లో వచ్చినట్టుగా తెలుస్తుంది. అధిష్టానం కూడా మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే అక్కడ పునర్వైభవం దక్కుతుంది పార్టీకి అని భావిస్తున్నట్లుగా సమాచారం. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో, ఎస్జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మహిపాల్ రెడ్డి ఉంటేనే పూర్తి స్థాయిలో పటాన్చెరు సెగ్మెంట్ లో
బీఆర్ఎస్ కు మరింతగా కానీ పట్టుకు నాగేష్ అంటే రావడం. పార్టీ మారిన వ్యక్తిని మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటే ప్రజల నుంచి కొంతమేర విమర్శలు వ్యక్తమయ్యే పరిస్థితి లేదా? సాధారణంగా ప్రజల నుంచి అయితే విమర్శలు వస్తూ ఉంటాయి, కానీ అక్కడ సరైన నాయకత్వం లేకపోవడం అనేది బీఆర్ఎస్ కు కొంత వెలితిగా కనిపించింది. ముఖ్యంగా పటాన్చేరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈ మైపాల్ రెడ్డి చేసినంతగా ఇతర నాయకులు ఎవరు చేయలేదు బీఆర్ఎస్ పార్టీకి. దాంతో అదిగాక ప్రజలకు ఏది అవసరమో ఏది అవసరం లేదనేది మైపాల్ రెడ్డి చూస్తూ వారికి అవసరాలకు తగ్గట్టుగా అవసరమైన చోట పార్కులు కట్టించడం, రోడ్లు వేయించడం, రకరకాల ఇష్యూస్ లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా మైపాల్ రెడ్డి అయితేనే ఈ తమ అవసరాలను తీర్చగలరనే ఒక నమ్మకంతో ప్రజలు కూడా ఆహ్వానిస్తున్న పరిణామం మనకు కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ మైపాల్ రెడ్డి సొంతంగా తన సొంత నిధులతో కావచ్చు, తనకున్న శక్తి సామర్థ్యాలతో ప్రభుత్వ పథకాలు తీసుకురావడం, జనాల్లోకి వెళ్లడం అనేది ఆయన రెగ్యులర్ గా చేసే తంతు. కాబట్టి జనం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు ఏం రావడం లేదు. పార్టీ మారినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడం, అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంత వ్యతిరేకత రావడం, స్థానికంగా ఉన్న అనుచరులు కొంత గందరగోళం పడడం చూసి ఈ 2 ఏళ్ల కాలంలో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. అది కాక వివిధ రకాల కేసులు కూడా ఎదుర్కొన్నారు మైపాల్ రెడ్డి. ఈడీ కేసులు కావచ్చు, మైనింగ్ కి సంబంధించిన కేసులు కావచ్చు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీయే తనకు శ్రేయస్కరం అని చెప్పి వచ్చినట్టుగా తెలిసింది. ప్రజలకు నుంచి కూడా ఆయనకు అదే రీతిలో అయితే స్పందన వస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. పనిచేస్తామని తెలియజేస్తూ అధిష్టానానికి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి, ప్రజలకు, మీ అందరికి నేను పేరు పేరు దీనికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గ్రేటర్లకు వచ్చిన నాయకులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ఎక్కడికి అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుసు. రాష్ట్రంలో నేను ఎక్కడ నాకు ఇసుకాడికి ఎక్కడ లేదనుకుంటా